హలో. సరే, నేరుగా విషయానికి వచ్చేద్దాం. ఈరోజు మనం చూడబోయే ఈ ఎక్స్ప్లెయినర్ మిమ్మల్ని ఆధునిక ప్రపంచానికి ఎంతో దూరంగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలకు తీసుకువెళ్తుంది. అసలు చట్టాలు, నాగరికత అనేవి ఏమాత్రం లేని, ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యమైన 5 భయంకరమైన ప్రదేశాల గురించి మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇది ఖచ్చితంగా వెన్ను జలధరింపజేసే ఒక డార్క్ అండ్ ఇంట్రెస్టింగ్ జర్నీ. అయితే ఇది ఒక సాధారణ అనాలిసిస్ లాగా కాకుండా మనమిప్పుడు టాప్ 5 నుండి 1 వరకు కౌంట్డౌన్ చేద్దాం. అంటే ప్రతి అడుగులోనూ ఉత్కంఠ పెరుగుతూ ఫైనల్గా భూమిపై ఉన్న ఆల్టిమేట్ నైట్మేర్ లాంటి ప్రదేశానికి చేరుకుంటామన్నమాట. అసలు చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోయే ఆ ద్వీపాలేంటో ఇప్పుడు చూద్దాం. మన లిస్ట్లో నంబర్ 5 మయన్మార్లోని ర్యామ్రీ ఐలాండ్. ఇక్కడితో మన ప్రయాణం మొదలవుతుంది. ఓకే, కొంచెం డీప్గా దీని గురించి చూద్దాం. ఈ ద్వీపంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనే నమోదైంది. ఫిబ్రవరి 1945లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ సైన్యం నుండి తప్పించుకోటానికి దాదాపు 1000 మంది జపాన్ సైనికులు ఇక్కడి చీకటి చిత్తడి అడవుల్లోకి వెళ్లారు. కాని మీకు తెలుసా, ఆ 1000 మందిలో మరుసటి రోజు ఉదయానికి కేవలం 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఆ కారు చీకట్లో 1000 కిలోల బరువుండే వేలాది ఉప్పునీటి మొసళ్ళు ఆ సైనికుల కోసం కాచుకునున్నాయి. 3700 PSI బైట్ ఫోర్స్తో ఆ మొసళ్ళు వారిని నీటిలోకి లాగి డెత్ రోల్స్ చేస్తూ సజీవంగా చీల్చేశాయి. ఆ సమయంలో అక్కడున్న బ్రిటిష్ సైనికుడు బ్రూస్ రైట్ మాటలో చెప్పాలంటే, సజీవంగా చీల్చబడుతున్న ఒక మనిషి గొంతులోంచి మాత్రమే రాగల భయంకరమైన అరుపులు ఆ రాత్రి అడవిలో వినిపించాయి. ఒకే ఒక్క రాత్రిలో దాదాపు 500 మందికి పైగా సైనికులను ఆ మొసళ్ళు ప్రాణాలతోనే తినేశాయి. వినడానికే భయంగా ఉంది కదూ. సరే, ఇక నెంబర్ 4 దగ్గరకు వద్దాం. నెంబర్ 4 పాపువా న్యూగినియా అడవి ద్వీపాలు. ఇక్కడ జంతువుల కంటే మనుషుల వల్లే ఎక్కువ ప్రాణహాని ఉంది. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ద్వీపమైన దీనిలో 80% భాగం ఇప్పటికీ మ్యాప్లో కూడా లేదు. ఇక్కడి దట్టమైన అడవుల్లో కోరోవై లాంటి నరమాంస భక్షక తెగలు నివసిస్తున్నాయి. వీరు బాహ్య ప్రపంచం నుండి వచ్చే ఎవరినైనా సరే ఖాకువా లేదా దెయ్యాలుగా భావిస్తారు. వాళ్లను చంపి తినడం ద్వారా వాళ్ల శక్తి తమకు వస్తుందని వీళ్ల నమ్మకం. తమ రక్షణ కోసం చెట్లపై 35 నుండి 50 అడుగుల ఎత్తులో ఇల్లు కట్టుకుంటారు. ఈ 22వ శతాబ్దంలో కూడా ఇలాంటి నరమాంస భక్షణ కొనసాగడం నిజంగా షాకింగ్ అనిపిస్తోంది. వీళ్ల క్రూరమైన ఆచారాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 1961లో ఒక అమెరికన్ బిలియనియర్ కొడుకు మైకేల్ రాక్ఫెల్లర్ ఇక్కడే అదృశ్యమయ్యాడు. అతను కూడా వీరి బారిన పడే ఉంటాడని అందరూ నమ్ముతారు. అలాగే 2012లో ఒక జర్మన్ టూరిస్ట్ ఇక్కడే చనిపోయాడు. మరీ భయంకరమైన విషయమేంటంటే, 2019లో ఒక ఆస్ట్రేలియన్ అడ్వెంచర్ టీం రాత్రిపూట అడవిలో వింతగా డ్రమ్స్ మోత విన్న వెంటనే ఏ రకమైన జాడ లేకుండా అదృశ్యమయ్యారు. ఇది వింటుంటేనే ఏదో థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్లుంది కదా. మనమిప్పుడు కౌంట్డౌన్లో సగానికొచ్చాం. నంబర్ 3 బ్రెజిల్లోని ఇల్హా ద క్యూమాడా గ్రాండే. దీన్నే మనం పాపులర్గా స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ద్వీపంలో ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఊహించడం కూడా కష్టమే. బ్రెజిల్ తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవిలోకి ఎవరూ వెళ్లకుండా 1985 నుండే ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి చదరపు మీటరుకు 1 నుండి 5 పాములుంటాయి. ఈ చిన్న భూభాగంపై సుమారు 4000కు పైగా అత్యంత విషపూరితమైన గోల్డెన్ ల్యాన్సెట్ వైపర్ పాములు నివసిస్తున్నాయి. అంటే మీరు కాలు మోపడానికి కూడా ఖచ్చితంగా పాముని తొక్కాల్సిందే. సాధారణ పాము విషంతో పోలిస్తే ఈ గోల్డెన్ ల్యాన్సెట్ వైపర్ల హెమోటాక్సిన్ చాలా చాలా డేంజరస్. ఈ దీవిలో పాములు తినడానికి ఎలుకలు లాంటివి ఏమీ లేవు. అందుకే ఇవి గాల్లో ఎగురే వలస పక్షులను వేటాడేలా పరిణామం చెందాయి. వీటి విషం మనిషి మాంసాన్ని సైతం కరిగించేంత పవర్ఫుల్. ఇది ఎర్ర రక్తకణాలను క్షణాల్లో నాశనం చేస్తుంది. ఎంత ఫాస్ట్గా అంటే పాము కాటేసిన పక్షులు గాల్లో ఎగురుతుండగానే చనిపోయి కింద పడిపోతాయి. ఈ ద్వీపికి సంబంధించి ఒక చాలా డార్క్ స్టోరీ ఉంది. 1920ల టైంలో ఇక్కడ ఒక లైట్ హౌస్ కీపర్, అతని భార్య, 3 పిల్లలు ఉండేవారు. ఒకరోజు రాత్రి కిటికీ గుండా లోపలికి వచ్చిన పాములు ఆ కుటుంబాన్ని దారుణంగా బలిగొన్నాయి. మరుసటి రోజు ఉదయం వారి శరీరాలపై ఏకంగా 30కి పైగా కాటుగుర్తులు కనిపించాయి. ఆ సంఘటన తర్వాత ఎవ్వరూ అక్కడికి వెళ్లలేదు. నేడు కేవలం నేవీ క్లియరెన్స్ ఉన్న శాస్త్రవేత్తలు మాత్రమే ఈ మృత్యుద్వీపంలోకి అడుగుపెట్టే సాహసం చేస్తారు.
మళ్ళీ మనం పాపువా న్యూగినియాకే తిరిగొచ్చాం. నంబర్ 2 వోక్యో ఐలాండ్. ఇక్కడ జంతువుల భయం లేదు, కాని అజ్ఞానం, మూఢనమ్మకాలు అనేవి ఇక్కడ అతిపెద్ద శత్రువులు. ఈ ద్వీపంలో ఏ చిన్న జబ్బొచ్చినా లేదా ఎవరైనా చనిపోయినా దానికి కారణం పురిపురి లేదా చేతబడి జరిగిందని వీళ్ళు బలంగా నమ్ముతారు. ఇక్కడ అత్యంత దారుణమైన విషయమేంటంటే, భర్తను కోల్పోయి బాధలో ఉన్న వితంతువుల్నే వీళ్ళు మంత్రగత్తెలుగా ముద్రవేస్తారు. వాళ్లని అత్యంత క్రూరంగా హింసించి సజీవ దహనం చేయడం లాంటివి ఇప్పటికీ జరుగుతున్నాయి. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడికి వెళ్లి ఆపడానికి పోలీసులు కూడా వణికిపోతారు. ఈ డేటాను ఒకసారి గమనిస్తే ఈ విషాదం యొక్క అసలు స్కేల్ మీకు అర్థమవుతుంది. 2013లో మౌంట్ హెగెన్ దగ్గర 20 మందికి పైగా మహిళలను సజీవ దహనం చేశారు. 1994లో అసలక్కడ ఏం జరుగుతుందో కవర్ చేయడానికి వెళ్లిన ఒక జర్నలిస్టుపై కూడా దాడి జరిగింది. అయితే వీటన్నిటికంటే షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఐక్యరాజ్యసమితి 2020 రిపోర్ట్ ప్రకారం ఈ మూఢనమ్మకాల వల్ల అక్కడ ప్రతిరోజూ సగటున 5 మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కంటిన్యూ అవుతున్న ఒక అతిపెద్ద మానవతా సంక్షోభం. ఇక ఫైనల్గా మనం ఎదురుచూస్తున్న మోస్ట్ డేంజరస్ ప్లేస్ నెంబర్ 1 ఇండోనేషియాలోని కొమోడో ఐలాండ్. ఇక్కడ కేవలం జంతువులే కాదు, అచ్చంగా ప్రాగైతిహాసిక కాలం నాటే రాక్షస బల్లులు సజీవంగా తిరుగుతున్నాయి. దీన్ని ది అపెక్స్ ప్రిడేటర్ అంటారు. ఈ కొమోడో డ్రాగన్ ప్రపంచంలోనే అతిపెద్ద బల్లిజాతి. ఏకంగా 10 అడుగుల పొడవు, 150 కిలోల బరువుంటుంది. దీని నోట్లో షార్క్ లాంటి 60 పదునైన పళ్ళు ఉంటాయి. అది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అంతేకాదు, ఎక్కడో 9 కిలోమీటర్ల దూరంలో రక్తం చుక్క పడినా సరే ఆ వాసనను పసిగట్టగలదు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒక జింక మెడను కేవలం ఒక్క క్షణంలో విరిచేయగలదు. ఇది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 2009లో సైంటిస్టులు కనుగొన్న ఈ జీవి వేటాడే పద్ధతి ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇవి తమ ఎరను అమాంతం చంపవు. ముందుగా విషపూరితమైన కాటు వేస్తాయి. ఆ లాలాజలంలోని రసాయనాలు రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి. ఆ తర్వాత అలా రక్తం కారుతున్న ఆ జంతువును గంటలు లేదా రోజులు తరబడి చాలా ఓపికగా వెంబడిస్తాయి. ఆ ఎర పూర్తిగా అలిసిపోయి కింద పడిపోయాక అది ప్రాణాలతో ఉండగానే దాన్ని తినడం ప్రారంభిస్తాయి. ఈ రాక్షస బల్లులు కేవలం జంతువుల్నే కాదు, మనుషులను కూడా ఏరికోరి వేటాడతాయి. జూన్ 2007లో ఒక 8 ఏళ్ల బాలుడిని అడవిలోకి లాక్కెళ్లి చంపేసిన సంఘటన అందర్నీ కలిసివేసింది. అలాగే 2017లో ఆ పార్క్లో 30 ఏళ్ల అనుభవమున్న ఒక సీనియర్ రేంజర్పై కూడా ఇవి అటాక్ చేశాయి. ఈ సంఘటనలు చాలు ఈ మృగాలు ఎంత క్రూరమైనవో చెప్పడానికి. సో మొత్తానికి ఇదండి మన విశ్లేషణ. ప్రాణాలను ఇట్టే బలి తీసుకునే ఈ 5 భయంకరమైన ప్రదేశాలలో ఏది అత్యంత భయానకమైనదిగా మీకు అనిపించింది? ఒకే రాత్రి 100 మందిని పొట్టనబెట్టుకున్న మొసళ్ల ద్వీపమా? ప్రతి అడుగులో మరణం దాగి ఉన్న పాముల ద్వీపమా? లేక రాక్షసబల్లుల కొమోడో ద్వీపమా? దీనిపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే మరింత ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్స్ కోసం మాతోనే ఉండండి.